హాయ్ అండి, శ్రీలక్ష్మి ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అండి. ఇది చూడండి, బెల్లము, నేత కొబ్బరి అండి. ఈ కొబ్బరి తీసుకున్నాను కొంచెము. ఇది చూడండి, బాదం పప్పు మొత్తం కూడా నానబెట్టేసి దాని తోలు తీసేసినాను. ఇది చూడండి, ముంతమామిడి పప్పు అండి. ముంతమామిడి పప్పు, ఎండి ద్రాక్ష, నెయ్యి, చూడండి నెయ్యి. పోతే ఇది అంటికాయలండి, కూర అంటికాయలు. ఈ అంటికాయలు ఏం చేయాలంటే బాగా పండు మాగాలండి. ఈ మాదిరి బాగా పండు మాగాల. ఇది పండు మాగినాక దీని తోలంతా తీసేసి ఏం చేయాలంటే దీని తోలంతా తీసేసి ఇదో ఈ మాదిరి పెట్టుకోవాలండి. ఈ మాదిరి పెట్టుకోవాలా. దీంట్లో కింద ఒక దబర్లో నీళ్లు పోసి పెట్టేసి ఇది ఈ మాదిరి ఒక దబర్లో దీన్ని ఒలిచి పెట్టుకొని దీన్ని ఈ దబరంతా కూడా ఆ దబర్లో పెట్టేసి నీళ్ళ దబర్లో ఇందులో నేను ఉడకబెట్టి పెట్టుకున్నాండి. చూడండి, ఇప్పుడు ఊరికే ఖాళీ దబర్ ఉంది. ఈ మాదిరి దబర్ తీసుకుని దాంట్లో నీళ్లు పోసుకొని ఈ మాదిరి పెట్టేసి దీనిపైన మూత పెట్టేయాలండి. మూత పెట్టేసినాక ఏమవుతుందంటే దీన్ని ఉడికిపోతుందండి. కింద నీళ్ళతో పాటు ఇది ఉడికిపోతుంది. ఆ మాదిరి నేను ఉడకబెట్టి పెట్టుకొని బాగా చూడండి ఈ మాదిరి షార్ప్గా ఉడకబెట్టి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మిక్సీ కొట్టేస్తానండి. నేను మిక్సీ కొట్టేస్తాను. ఇది అరటి పండు పాయసం చేస్తున్నానండి. ఇంతసేపు కూడా నేను ఫస్ట్ ఏం చేస్తున్నానో చెప్తున్నాను కదా. అరటి పండు పాయసం అండి. ఇది మామూలు అంటికాయలు కాదు, కూర అంటికాయలండి. నేను కొంచెం నీడున్నాను. ఇది చూడండి, ఈ మాదిరి కూర అంటికాయలండి. ఈ కూర అంటికాయలు వచ్చి నేను ఇప్పుడు ఇవన్నీ వేసి పాయసం చేస్తున్నాను. చూడండి ఇప్పుడు పచ్చి కొబ్బరి, యాలక్కాయలు, ఈ అంటిపండ్లు మిక్సీ కొట్టేసినానండి. ఈ మాదిరి బాగా మిక్సీ కొట్టేసినాను. చూడండి ఎట్టుండదో. ఈ మాదిరి అంతా మిక్సీ కొట్టేసినాను. ఓకే అండి. ఎందుకంటే కొబ్బరి ముక్కల్లా లేకన్నా ఫ్లేవర్ కోసం వచ్చి కొంచెం యాలక్కాయ వేసినానండి. ఈ మాదిరి అంతా కొట్టి పెట్టేసినానండి. సో ఇప్పుడు నేను చేసే విధానం చూపెడతానండి. నెయ్యి కొంచెం మరింతనే ఉండాలండి, మరి అంత తక్కువగా ఉండకూడదు. నెయ్యి వేసుకున్నాను. చూడండి, ఫస్ట్ ముంతమామిడి పప్పు వేసేస్తున్నాను. నూనెలో వేయించుకోవడానికండి. నెయ్యిలో ముంతమామిడి పప్పు వేసినాను. ఇందో ద్రాక్ష కూడా వేసేస్తున్నాను. అన్నీ కొంచెం వేయించుకున్నాను దోరగా. బాదం పప్పు కూడా వేసేస్తున్నాను. అన్ని దినుసులో వేసేసినానండి. కొంచెం దోరగా వేయించుకున్నాను నెయ్యిలో. ఇంకా దోరగా వేయించుకున్నాము. అంటే ఈ ఫుడ్ ఎట్లుంటుందంటే పంచామృతం కూడా తాగినట్టు అంత టేస్ట్లో ఉంటుందండి. నిజంగా చిన్నపిల్లలకి అయితే మంచి ఫుడ్ ఇది. కొంతమంది ఏం చేస్తారంటే ఇలాగా బాదం పప్పు అయితేనే వాళ్ళు బాదం పప్పు కూడా మిక్సీలో కొట్టేసి అసలు ఏ మాత్రం ఫ్రూట్స్ అస్సలు ఏం కనపడకన్నా కూడా చేసుకుంటారండి. నేనైతే ఫ్రూట్స్ బాగుంటాయి తినేదానికండి నేను ఈ విధంగా పెట్టేస్తున్నాను. చూడండి, ఈ మధ్య మరీ ఎక్కువ వేయించుకోకుండా ఇట్లా దారులుగా వేయించుకుంటున్నానండి. బాదం పప్పు అయ్యి కొంచెం నానబెట్టినా కాబట్టి టక్కని రోస్ట్ అవ్వలేదు, ఏం కాదు. చూడండి, ఈ మాదిరి అన్నీ వేయించి పెట్టుకున్నాను. ఈ నెయ్యి ఇట్టే పెట్టేసి చూడండి మాదిరి పెట్టేసి దీంట్లో ఈ బెల్లం ఉండదు కదండి, ఈ బెల్లం వేసేస్తున్నాను. ఈ నేతిలోనే బెల్లం వేసేస్తున్నానండి. సో ఈ బెల్లం నేతిలోనే కరగాలండి. ఈ నెయ్యి తోటనే కొంచెం బాగా పావు వచ్చినప్పుడు పాగు వచ్చేలాగా కొంచెం నేతిలోనే బాగా కాగాలండి. సో మనకు స్వీట్ అంటారు, అంటిపండు కూడా స్వీటే కదండి, అందుకనేసి బెల్లం ఎక్కువ పడదు. వాళ్ళు కావాలనుకునే వాళ్ళు తీపి ఎక్కువ కావాలనుకునే వాళ్ళు తీపి కూడా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఈ మాదిరి బాగా కాగాలండి. చూడండి, కొంచెం ఉడికెక్కే కొందుకు బాగా కాగిపోతుంది. చూడండి, మరి కొంచెం ఇదిగా ఉంది కాబట్టి ఒక్క చుక్క నీళ్ళు వేసుకుందాం అండి. ఒక డ్రాప్ ఎక్కువ వేయకూడదు. ఏంటంటే బెల్లం ఊరికే కరిగేదానికేనండి. ఊరికే అంత ఒక్క చుక్క నీళ్ళు వేసుకున్నాము.
ఎక్కువ వేయకూడదండి దీనికి, ఎందుకంటే బెల్లం తొందరగా కరగదని నేను చేస్తున్నానండి. రేపొద్దు సోమవారం కదండి, నేను మా శివుడికి ప్రసాదంలాగా చేస్తున్నాను. అన్నిట్లోనూ మా శివుడు అంటుంది ఏంటి అనుకుంటున్నారా, సోలోలో వచ్చేస్తుందండి, ఏమనుకోకండి. సో ఈ మాదిరి అంతా కరిగించుకుంటున్నానండి. ఓకే, చూడండి ఈ మాదిరి షీరా మాదిరి రావాలండి, కొంచెం ముద్ర పాకం రావాలి. ముద్ర అంటే మరి అంత ఇదిగా కాదు, ఈ మాదిరి చూడండి ఇట్లా దారులుగా వచ్చేది రావాలండి. ఇంకొంచెం అంటాము. చూడండి పాగు బాగా పట్టిందండి, బాగా గట్టి పాగు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాగులో ఈ అంటికాయలు ఇది మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదండి, ఈ మిక్సీ అంతా దీంట్లో వేసేయాలి. అంటిపండు, కొబ్బరి వేసినాం కదండి, ఈ పాగు పట్టేసినాకండి కొంచెం నీళ్లు చేర్చుకోవచ్చండి. ఎందుకంటే ఫస్టే మనము పాగు పడతాం కదండి, పాగు లేట్ అయిపోతుందని నీళ్ళు వేయము, ఎక్కువ నీళ్ళు వేయము. ఇప్పుడైతే కొంచెం ముద్దగా వచ్చేస్తుందని కొంచెం నీళ్ళు వేసుకుంటాము. కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది పంచామృతం లాగా, కానీ కొంచెం మరీ నీళ్ళుగా ఉంటే బాగుండదు. వాళ్ళ టేస్ట్ ప్రకారంగా కూడా కొంచెం నీళ్ళు చేర్చుకునే వాళ్ళు చేర్చుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో అట్లా నీళ్ళు చేర్చేసినాను, సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలదిద్దామండి. మామూలుగా ఉడికించుకున్న పండ్లే కదండి, కాబట్టి మరీ అంత ఓవర్గా కూడా ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం అయితే బెల్లం పాగులో మట్టుకు బాగా ఉడకాలి, కొంచెం ఉడికిద్దాము. మాదిరి దగ్గరే ఉండి ఉడికించుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ అడుగంటుతుంది. అడుగంట కన్నా దగ్గరే ఉండి నీట్గా ఉడికించుకోవాలండి. ఈ మాదిరి చూడండి అట్ట వచ్చేసిందో, ఇంకా సాఫ్ట్గా వస్తుందండి ఉడికి కుండికి. కొంచెం బాగా కలిదిప్పుతా ఉడికి పెడితే ఇంకా సాఫ్ట్గా వస్తుంది. దీంట్లో ఇంకా మీరు ముద్దురు కొబ్బరి ఉండింది అనుకోండి, కొబ్బరి పాలు వేసుకోవచ్చండి. నేనంటే నేత కొబ్బరి ఉండింది కాబట్టి నేను నేత కొబ్బరి వేసినాను. లేదంటే కొబ్బరి పాలు ఇష్టం లేదనుకునే వాళ్ళు ఒట్టి అంటిపండు ప్లస్ బెల్లం వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు, బాగా టేస్ట్గా ఉంటుంది. ఈ మాదిరి అంతా ఉడకబెట్టుకోవాలా. అయితే ఇంకా కొంచెం ఉడకాలండి, ఎందుకంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. దీంట్లో ఏం చేస్తారు తెలిసినండి కాంబినేషను, నేనైతే తేలేదనుకోండి కొంచెం లైట్గా, ఎందుకంటే మరీ స్వీట్గా కనపడకన్నా ఉండేదానికోసమయ్యి లైట్గా అంటే కొంచెం అంట సాల్ట్. ఎందుకంటే ఇది సాల్ట్ కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఎందుకంటే అప్పడాలు తెచ్చుకుంటారండి. ఈ పాయసం ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాంట్లో అప్పడాలు ఉన్నాయి కదండి, అప్పడాలు వేయించేసి బాగా దీంట్లో నలిపేస్తారండి. అట్లా నలపాలేని ఐడియా పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే సాల్ట్ వేసుకోరండి. ఇట్టే తీసుకోవచ్చు, బాగుంటుంది స్వీట్గా అనుకునే వాళ్ళు సాల్ట్ వేసుకోవాలి ఒక్కరవ అనమాట. అప్పుడు అప్పడాలు దీంట్లో నలిపేసి తింటారండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను కూడా మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అప్పడాలు వేయించి పెడితే, కానీ నేనైతే తేలేదు ఇప్పుడు ప్రస్తుతానికి. నేను దేవుడి కోసం అని ప్రసాదం అని చెప్పి చేస్తున్నాను. సో మామూలుగా తినే వాళ్ళకైతే చేస్తాము. ఇదేంటండి ఇది తినమా అంటారేమో, ప్రస్తుతానికి నేనైతే తేలేదండి. మీకు కావాలనుకున్న వాళ్ళు తెచ్చుకొని వేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో ఈ మాదిరి కొంచెం, ఎందుకంటే అడుగు గంట కన్నా మాదిరి ఉడికించుకుంటానే ఉండాలండి, కలిదిప్పుతూ ఉండాలా. ఓకే చూడండి బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మామిడి పప్పు, బాదం పప్పు, ద్రాక్ష అన్నీ వేసేస్తున్నానండి. నెయ్యితో కూడా వేయించుకున్నట్టు వేసేస్తున్నాను. చూడండి ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చూడండి మన అంటికాయ పాయసం రెడీ, అంటిపండు పాయసం రెడీ అండి. చూస్తున్నారా
ఎంత ఫన్నీగా ఉండదో, సూపర్గా ఉండదండి. నిజంగా మీరు ఒకసారి చేసి తినాల్సిన పాయసం అండి ఇది. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో, సూపర్ అండి. నేను దేవుడి దగ్గర పెట్టాలి ప్రసాదం, అందుకని ఎక్కువ స్మెల్ చూడకూడదు. ఓకే అండి, అందరికీ బాయ్. ఓకే బాయ్.